వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది జవాబుదారీతనం అనే దానికి సంబంధించినటువంటి అంశం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అంటే పాలకులు మాత్రమే కాదు, పాలనాధిపతులు అంటే బ్యూరోక్రాట్స్ వాళ్ళు మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం కొరవడింది, దయచేసి దాన్ని పట్టించుకోండి అని చెప్పేటువంటి ప్రయత్నమే. ఎందుకు అనంటే ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ, ఏంటి పవన్ మాటికి ప్రజల సొమ్ము జీతాలు అంటున్నా, ఏమన్నా నీ జేబులోంచి ఇస్తున్నావా అంటే నా ఒక్కడి జేబులోంచి కాదండి, 5 కోట్ల మంది ఆంధ్రుల చేతిలోంచి, వాళ్ళ జేబుల్లోంచి పన్నులు కట్టిన దాంట్లో అప్పులు తీసుకొచ్చి బడ్జెట్లు ప్రవేశపెడుతూ ఉంటుంది ప్రభుత్వం కదా. ఇవన్నీ కట్టించేది ఎవరు? మళ్ళీ మనమే. అందువల్ల మన సొమ్మును జీతంగా తీసుకుంటూ మనకి జవాబుదారీతనంగా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టే ఈ మాట అనాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాశ్వత రాజధాని, మళ్ళీ 3 ముక్కలాటలాడ్డాలు 7 ముక్కలాటలాడ్డాలు ఇలాంటివి లేకుండా ఒక్కటే రాజధానిగా ఉండాలి. ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచి మొత్తం అత్యద్భుతంగా ప్రపంచ స్థాయి నగరంగా భారతదేశానికి ఒక దిక్సూచిగా కూడా ఉండాలి అని ఎంతలా అభిలషిస్తున్నామో, కోరుకుంటున్నామో, ఎన్ని పోరాటాలు చేసామో అందరికీ తెలిసిందే. ఈరోజు ఆ కళ సాకారం చేసుకుంటున్నాం. అత్యద్భుతం. దాన్ని ఇంకా 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 అభివృద్ధి చేయడానికి ఎన్ని కావాలో అన్నీ చేద్దాం. కానీ బిఫోర్ దాట్ జవాబుదారీతనం కావాలి. పేపర్లో వచ్చినటువంటి ఒక వార్త, ఇది కేవలం ఒక వార్త మాత్రమే. ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. గతంలో కూడా అనుకున్నాం, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇతరత్ర అనేక చోట్లున్న ఈ సర్వజన ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఎప్పుడో బ్రిటిష్ వాడి కాలంలో కట్టినటువంటి బిల్డింగులు కొన్ని అయితే ఆ తర్వాత అంచెలంచెలుగా డెవలప్ చేసి కొన్ని చోట్ల కొత్తగా కట్టినవి ఉన్నాయి. కానీ పర్యవేక్షణ కొరవడుతోంది, తూతూ మంత్రంగానే ఉంది. ముందు మన ఆలోచన ధోరణి అక్కడ మారి తీరాలి. అమరావతి ఒక్కటే కాదు, దయచేసి ఈ ఆసుపత్రులు కూడా పట్టించుకోండి మహాప్రభు అని అధికారులకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పాలకులు 5 ఏళ్లకు ఒకసారి మారొచ్చు, కానీ పాలనాధిపతులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మారరుగా. వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి? బాధ్యతాయుతంగా, అయ్యా ఇక్కడ ఇది కావాల్సిందే, ఇది ప్రజలకు సంబంధించింది, ఇది చేసి తీరాల్సిందే అని చెప్పి పాలకులకి చెప్పాలి. చెప్పి నిర్ణయాలు తీసుకునేలా చేయాలి. మాకేముందిలే, పాలనాధిపతులు పాలకులు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వెళ్ళిపోతారు, మేం చెప్పేది ఏముంది అని చెప్పి అనుకుంటే లక్షల్లో జీతాలు దేనికి? లక్షల్లో జీతాలు, వాళ్ళకి టైటిల్స్, సూపరింటెండెంట్ అని, అసోసియేట్ సూపరింటెండెంట్ అని, ఇంకోటని టైటిల్స్ దేనికి? ప్రివిలేజ్ దేనికి? ప్రోటోకాల్ దేనికి? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశం ఈరోజు మనం చూడబోతున్నాం. కొత్త సర్వజన ఆసుపత్రిలో ప్రాణాపాయ సమస్యలు, ఒక ప్రముఖ పత్రికలో వచ్చినటువంటి వార్త. ఏడాదిగా మూలుగుతున్న పరికరాలు ఎన్నో, గాల్లో ప్రాణాలున్న చలనం లేని అధికారులు. 145 వెంటిలేటర్లో పూర్తిగా పనిచేసేవి 10 మాత్రమే. భయపడిపోతున్న రోగులు, వారి బంధువులు. విజయవాడ నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పలు అత్యవసర విభాగాల్లో పరికరాల కొరత వేధిస్తోంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోగులకు అవసరమైన వెంటిలేటర్పై ఉంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోజుకు అన్ని విభాగాలకు కలిపి సుమారు 200 నుంచి 300 మంది ఆసుపత్రికి వస్తారు. వీరిలో ఆసుపత్రిలోనే ఉండి చికిత్స చేయించుకుంటున్న వాళ్ళు 100 నుంచి 150 మంది. ఈ రోగుల్లో సుమారు 100 మంది రోగులు ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందేవారే. 30 మంది రోగుల వరకు వెంటిలేటర్పై చికిత్స పొందుతారు. మొత్తం ఆసుపత్రిలో ఉన్నటువంటివి 145 వెంటిలేటర్లు. ఇందులో 45 మాత్రమే తూతూ మంత్రంగా పనిచేస్తున్నాయి. వీటిలో కూడా ఎలాంటి మరమ్మతులకు లోనవ్వకుండా ఉన్నటువంటివి కేవలం 10 మాత్రమే. మిగిలిన 35 వెంటిలేటర్లో ఎప్పుడు ఏ సమస్య తలెత్తుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సుమారు 100 వెంటిలేటర్లు మూలన పడి ఉన్నాయి. మరి ఏ కారణాలతో మూలన పడ్డాయో తెలియకపోగా వాటిని ఆసుపత్రిలోనే ఉంచడం గమనార్హం. దాదాపు 6 నెలలుగా ఈ వెంటిలేటర్లు మూలపడి ఉన్నట్టు సమాచారం. ఆరోగ్యంతో ఉంటే బయట హ్యాపీగా చెట్టు కింద కూర్చున్న ప్యూర్ ఆక్సిజన్ అనేది వస్తుంది. సరే, దాంట్లో కూడా కాస్త కలుషితం అనుకోండి, బయట ఉండే దుమ్ము, ధూళి, పొగ, గాడిదగుడ్డు అన్నిటితోటి. దాని నుంచి తప్పించుకోవడానికి చిన్నపాటి ఆరోగ్యం వచ్చింది, క్రిటికల్స్ అయ్యింది, వెంటనే ఆక్సిజన్ కావాలి, వెంటిలేటర్ మీదకి తీసుకెళ్తారు. అక్కడ కూడా నాకేం లేదు, 10 మాత్రమే పనిచేస్తాయి, నువ్వు క్యూలో నించో అంటే క్యూలో దేనికి నించోవాలి అక్కడ నేను? ఈ 10 మందికి చికిత్స పూర్తయ్యేదాకా నేను ఇక్కడ బతకాలా, చావాలా క్రిటికల్ కేర్లో? మరి ఆ
ఆసుపత్రి, విజయవాడ ఆసుపత్రికి సంబంధించి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ప్రభుత్వానికి చెప్పలేదా? 100 వెంటిలేటర్లు, ఒకటి కాదు, రెండు కాదు, 100 వెంటిలేటర్లు పాడైపోయే పక్కన ఉంటే కనీసం వాటిని రిపేర్ చేయించాలి. వాటిలో ఉన్నటువంటి లోపాలేంటి? అవి సరఫరా చేసినటువంటి సంస్థ ఏది? వాళ్ళు లోపాలతోటి ఇచ్చారా, లేదు నాసిరకం సరుకు ఇచ్చారా? అట్లీస్ట్ ఇవన్నా తీసుకుని బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి, ముందుగా వైద్య ఆరోగ్య శాఖకి, మంత్రి సత్యకుమార్ గారి పేషీకి, లేదు హెల్త్ సెక్రటరీకి, వీళ్ళకన్నా తెలియజేయాలిగా. తెలియజేసి బడ్జెట్లో, సార్ మనకి ఇక్కడ హాస్పిటల్కి ఇలా ఉంది, ఇందులో దీనికి ఇంత బడ్జెట్ కావాలి, ప్రభుత్వానికి చెప్పి చేయించాలి కదా. ఏడాది నుంచి చేయట్లేదు, చేయించట్లేదు అంటే దాన్ని బాధ్యతారాహిత్యం అనాలా, లేదు చాలా చక్కగా పనిచేస్తున్నారు అని కితాబ్ ఇవ్వాలా? మళ్ళీ దీనికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారినో, ఉప ముఖ్యమంత్రి గారినో, మంత్రులను ట్యాగ్ చేసేస్తారు వెంటనే ఈ వీడియోకి. ఇంకేముంది, ఇదిగో చెప్తున్నారు చూడండి వీళ్ళు పనితీరులా ఉంది అని. కింద అధికారులు చేయకపోతే ముఖ్యమంత్రి దాకా ఆ వార్త ఎక్కడి నుంచి వెళ్తుంది? ఎక్కడి నుంచి వెళ్తుంది? వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళకి సెలవులు ఇవ్వాలి, వీళ్ళకి ఐఆర్లు ఇవ్వాలి, వీళ్ళకి డిఏలు ఇవ్వాలి, వీళ్ళకి పిఏలు ఇవ్వాలి, వీళ్ళకి అన్నీ ఇవ్వాలి. పని చేయండి అంటే మాత్రం ఎందుకు పనిచేయరు? ఎందుకు పనిచేయరు? గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాలి అంటేనే ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఒక్కొక్కసారి నిజంగానే భయం వేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఇక్కడ అని తేడా ఏం లేదు. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఇది అంటే ఇదే సంగతి. బాధ్యత, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ అనేది మిస్ అవుతుంది. మరి ఇది మిస్ అవుతున్నంతసేపు ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా గాల్లోనే కదా, గాల్లోనే ఉంటాయి కదండి. మరి ఎవరు దీన్ని పట్టించుకోవాలి? ఎవరు దీని మీద చర్యలు తీసుకోవాలి? ఒక తప్పు చేశాడు ప్రభుత్వోద్యోగి, సస్పెండ్, విచారించడం, వెంటనే తీసి సమర్థులైనటువంటి ఇంకో అధికారిని అందులో వేయడం. ఇది చేయకుండా వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వీళ్ళు ఇక్కడికి వస్తారు, దీంట్లో జరుగుతుందో లేదో, అందులో రిజర్వేషన్ ఉంది, ఇందులో గడదగుడ్డు ఉంది, ఇందులో ప్రజల ప్రాణాలు గాల్లో కొట్టుకుపోతూ ఉంటాయి, వీళ్ళు మాత్రం ఇవన్నీ లెక్కలో వేసుకుంటూ కూర్చుంటారు. ప్రజల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా? ఆషామాషిగా ఉందా? పన్నులు కట్టడానికి ప్రజలు కావాలి, ఓట్లు వేయడానికి ప్రజలు కావాలి, కానీ ప్రాణాలతో ఉండడానికి ప్రజలకు హక్కు లేదా? అనారోగ్యం పాలైనప్పుడు అట్లీస్ట్ క్రిటికల్ కేర్లో ఒక 10 పాడైపోయి ఉన్నాయి అంటే, సార్ 10 పాడైపోయాయి, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆ 10ని కూడా వెంటనే ఇగో ఇంత టైం పడుతుందిట, దానికి టెక్నీషియన్ మనకు దొరకలేదు ఇక్కడ చేయించడానికి, వాటిని ఇమ్మీడియట్గా పక్క స్టేట్కో లేదంటే ఇంకో చోటగా పంపించడం, లేదంటే అక్కడి నుంచి రప్పించడం చేసి ఇమ్మీడియట్గా చేద్దాం, దానికి టైం పడుతుంది, మిగతావన్నిటితోటి మేము మేనేజ్ చేస్తాం సార్, ఇబ్బంది లేదు, ఇంకా 135 ఉన్నాయి అంటే వినడానికి బాగుంది కనీసం. ఎందుకంటే మెషిన్ ఏదైనా సరే లాంగ్ రన్లోకి వచ్చేసరికి ఎక్కువ వాడుతున్నప్పుడు కాస్త రిపేర్లు రావడం అనేది సహజం. అట్లీస్ట్ వినడానికి, ఆలోచించడానికి అర్థవంతంగా ఉంది అది. అసలు ఏ రిపేర్లు లేకుండా పనిచేసేవే 10, మిగతా వాటికి ఎప్పుడు రిపేర్లు వస్తాయో తెలీదు, 100 మాత్రం మూలపడిపోయి ఉన్నాయి అంటే దాన్ని నిర్లక్ష్యం అనాలా, ఇంకేమనాలి? అందువల్ల ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి దయచేసి అమరావతిని ఎంత అత్యద్భుతంగా మనం నిర్మించుకుంటున్నామో అలాగే ఈ ఆసుపత్రులన్నీ కూడా అంతే అత్యద్భుతంగా ప్రజలకు ఎటువంటి రోగాలు రాకుండా చేద్దాం. అదే ఓకే, కానీ ఒకవేళ పొరపాటున వచ్చినప్పుడన్నా వాళ్ళకి సరైనటువంటి చికిత్స ఎటువంటి ఇబ్బంది లేకుండా, అనుమానాలు లేకుండా, అవాంతరాలు లేకుండా చేయించి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలి అని చెప్పి ప్రజల తరఫున ఒక విజ్ఞప్తి. ప్రభుత్వం దీన్ని మన్నిస్తుంది అని, వెంటనే చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.